హాయ్ ఎవరివన్, ఛానల్ అయింది ఆన్లైన్లోకి వచ్చి. సో ఇప్పుడు వరకు షాప్ పెట్టిన కాడి నుంచి మా తోలళ్ళకి అప్ చెప్పడం జరిగింది. పార్సల్స్ వేయడం ఆయనే చూసుకుంటున్నారు. సో రెస్పాన్స్ అయితే ఎదిరిపోయింది, మామూలుగా లేదు. ఇప్పుడు అలాగే చాలామంది ఫ్లడ్ లైట్స్ దింపండి అన్న అన్నారు. సో జనవరికి వస్తాయని చెప్పాం కదా, ఫ్లడ్ లైట్స్ అయితే వచ్చేసినాయి, ఫుల్ స్టాక్ అయితే ఉంది. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేది మీకు ఫ్లడ్ లైట్లో ఈ ఫ్లవర్ డెకరేటర్స్కి వామ్ వైట్. ఇది ఇందులో వామ్ వైట్ ఒకటే ఉంది మనకి, ఒరిజినల్ వామ్ వైట్ వస్తుంది. అంటే మేము ఏదైతే వాడతామో వామ్ వైట్ ఎక్కువ, మా లైటింగ్లో ఎక్కువ మీకు వామ్ వైట్ అనేది కనబడుతుంది, ఫొటోస్ బాగా కనబడతాయని. అదే వామ్ వైట్ తోటి పవర్ ఎల్ఈడి తింటాం. ఇది వచ్చేసి మనకి 100 వాట్ వస్తుంది. 100 వాట్. ఇది స్టేజ్ డెకరేషన్స్ వాళ్ళకి, అంటే ఓన్లీ ఫ్లవర్ డెకరేషన్స్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది. సో మనం కూడా ఫర్దర్గా కూడా మీకు ఏమైనా కావాలనుకుంటే వాడుకోవచ్చు. లైట్ అయితే ఇది 2 ప్యానల్స్ వస్తాయి, 2 స్టాండ్స్. అండ్ మనం లైటింగ్ వాళ్ళం కదా, మన ప్రాబ్లమ్స్ మనకు తెలుసు కాబట్టి నేను ప్రతి లైట్కి 1 మీటర్ వైరు అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ప్రతి దానికి ఒక 1 మీటర్ వైర్ వస్తుంది, 1 మీటర్ వైర్ అనేది వస్తుంది. అట్లనే ఇది మీకు కాపర్ అయితే చూసుకుంటే, మీరు వచ్చి లైట్ చూసుకుంటేనే మీకు అర్థమవుతుంది, ఫోటోల్లో తెలియదు. అసలు ఎక్సలెంట్ క్వాలిటీతో వచ్చేసాం. వాష్రూమ్ ఎల్ఈడి 7 kV సర్జికల్ డ్రైవ్. సో మనకి అవుట్పుట్ అనేది బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, మెయిన్ క్వాలిటీ బాగుంటుంది, లైటింగ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. సో ఇదైతే మనకి డెకరేషన్ వాళ్ళకి నేను తీసుకొచ్చడం జరిగింది. ఫుల్ స్టాక్ ఉంది ఇది. సో ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళకి ఎక్కువ మామూలు 200s అట్లా పెడుతున్నారు, పెట్టిన అవి కింద బాగున్నట్లా. సో ఇది మనకి ఫ్లడ్ లైట్కి మనం స్టేజ్ మీద ఇట్లా పెట్టేసరికి ఎంత అవుట్పుట్ వస్తుంది చూడండి, నీట్గా వెనకాల బ్యాక్ డ్రాప్ కానీ. సో అలా నీట్గా కనబడుద్ది, కొద్దిగా క్లాసీగా ఉంటుంది. సో ఇట్లా ఓన్లీ డెకరేషన్స్, ఫ్లవర్ డెకరేషన్స్ వాళ్ళకి ఇది దీంతో పాటు ఫ్లవర్ డెకరేషన్కి మీరు ఎదర స్టాండ్స్ వేస్తారు కదా, స్టాండ్స్కి నేను ఈ రెఫర్ చేస్తాను. ఇవి ఒక అటు 2 ఇటు 2 వేసుకుంటే అస్సలు ఈ బాబు ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ ఇమేజ్ని మీకే వదిలేస్తున్నాను, వాడి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదైతే ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను. ఇందులో వచ్చేసి మనకి వైట్, వామ్ వైట్ అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసి పవర్ ఎల్ఈడి ప్లస్ 15 degrees లెన్స్. సో ఈ లెన్స్ వల్ల ఏంటంటే అవుట్పుట్ కొద్దిగా దూరం ఎక్కువ వెళ్తుంది, లైటింగ్ బాగా దూరం వెళ్తుంది. సో బ్రైట్ కూడా బాగా హెవీ బ్రైట్ వస్తుంది, చాలా బ్రైట్ వస్తుంది. స్టేడియం లైట్స్. సో ఇప్పుడు స్టేడియం లైట్స్ ఇవి వాడిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, మ్యాక్సిమం మార్కెట్లో కొత్తగా వచ్చినాయి. ఇది ఏంటంటే పవర్ ఎల్ఈడి ప్లస్ లెన్స్, 15 degrees లెన్స్ తోటి వేస్తున్నాం. మనకు బయట దొరికే కానీ అంటే లాంగ్ లెంత్. మనం ఇప్పుడు లైట్ని ఎక్కడ పెడితే మినిమం 45 feet, 50 feet, 60 feet స్ట్రైట్ లైటింగ్ వెళ్తుంది, ఎదర్ స్ప్రెడ్ అవుతుంది. అంటే సార్ మామూలు లైట్ వాడడం కన్నా ఈ లైట్లు వాడితే మనకి ఎక్కువ కాంతి అనేది, వెలుతురు అనేది వస్తుంది. సో ఇది మీరు ట్రైల్ వేస్తే తప్ప మీకు తెలియదు ఇట్లా చూస్తే. ఇదైతే అవుట్పుట్ బాగుంది. ఇది వాష్రూమ్ ఎల్ఈడి డ్రైవ్లు కూడా 7 kV డ్రైవర్స్ కూడా వెనకాల ప్రొవైడ్ చేసి, దీనికి మీటర్ వైర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చేసి మీటర్ వైర్. ఇది వచ్చేసేసి 250 watt వస్తుంది. అవుట్పుట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, ఎక్సలెంట్ అవుట్పుట్. ఇదైతే నేను పర్ఫెక్ట్గా చెప్పగలను, ఇది ఎక్సలెంట్ అవుట్పుట్ వస్తుంది. దీంట్లోనే 120 watt, ఇది వచ్చేసి మనకు 120 wattలో వస్తుంది. సేమ్ దీంట్లో మళ్ళీ 360 watt కూడా వస్తుంది. అంటే ఇట్లాంటివే 3 panels వస్తాయి. 480 watts, 500 watts కూడా వస్తుంది మనకి. ఇట్లాంటివి 4 వస్తాయి. అట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అవైలబిలిటీ 120 watt, 250 watt రెండు అవైలబిలిటీ ఉన్నాయి. ఈ రెండు అనేది మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ప్రతి దానికి నేనైతే మీటర్ వైర్ ప్రొవైడ్ చేస్తున్నా. ప్రతి లైట్కి మీటర్ వైర్ అనేది ఉంటుంది, మనకి తెలుసు కదా లైటింగ్లో ఇబ్బందులు. సో మనకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ముందుగానే నేను మీటర్ వైర్ అనేది నేను వేసిస్తాను. ఇది దీంట్లో వైట్, వామ్ వైట్, ఈ రెండిట్లో వైట్, వామ్ వైట్ మనకు అవైలబుల్ ఉన్నాయి. వైట్, వామ్ వైట్.
సో మీకు ఎవరైనా రిక్వైర్మెంట్స్ ఉంటే నాకు పెట్టండి, మెసేజ్ చేయండి. సో షాప్లో అయితే నేను ఉండడం ఎక్కువ జరగదు. సో మా బ్రదర్ ఉంటారు. సో మీకు పరిచయం చేస్తున్నా. సో మీకు ఎటువంటి షాప్లో మెటీరియల్ కావాలనుకున్నా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మా బ్రదర్ ఉంటారు. రండి. షాప్లో ఉండేది ఈయనే, మొత్తం అన్నీ ఈయనే చూసుకుంటారు. షాప్లో మీకు ఏదైనా కావాలన్నా, లేదు నాకు డౌట్ నేను ఒక శాంపుల్ పీస్ చూస్తాను కావాలనుకున్నా, సో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మా బ్రదరే. సో మీకు అదనే మీకు ఏదైతే కావాలో అదనేది ఒకటైనా సరే మీకు పార్సల్ అయితే చేస్తారు. సో మీకు మీకు కొరియర్ చేసింది మీకు అందిన తర్వాత మీరు ఆర్డర్ అయితే మీరు చెప్పండి. సో షాప్లో అయితే ఈయనే ఉంటారు. షాప్కి వచ్చిన వాళ్ళైనా ఈయన ఉంటారు. మీకు ఏదైనా ఫర్దర్గా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సో నా నెంబర్ మీకు తెలిసిందే కదా, మెయిన్ నెంబర్. ఈ నెంబర్ అయితే షాప్ నెంబర్. ఈ షాప్ నెంబర్కి అయితే మీరు షాప్లో మెటీరియల్ ఏం కావాలన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. సో ఈయనకి టెక్నికల్గా ఎక్కువ తెలియదు. సో మీకు ఏమన్నా ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ ఉన్నా, దాంట్లో డౌట్స్ ఉన్నా, ఈ డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు డైరెక్ట్ మెటీరియల్ మీకు పార్సల్ వేయించుకోవాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి.